మారుకామచ్చల పురుగు యాజమాన్యం. కృష్ణా జిల్లాలో ఎక్కువ శాతం మంది రైతులు రెండవ పంటగా ప్రధానంగా వరి మాగణంలో మినుము పంట సాగు చేస్తున్నారు. ఆ మినుము పంటలో ప్రధాన సమస్య అయినటువంటి మారుకామచ్చల పురుగు అది నష్టపరిచే దశల గురించి చూసినట్లయితే, ముందుగా ఈ పురుగు మొగ్గ, పూత, పిందె దశలలో ఆశించి ఎక్కువ నష్టం కలుగజేస్తుంది. ఇది పూత దశలో పూలను గుడిగా చేసి లోపల పదార్థాలను తింటుంది. మనం ఈ వీడియోలో గమనించినట్లయితే పురుగు నష్టపరిచే విధానం చూడవచ్చు. అదేవిధంగా పిందె దశలో ఈ పురుగు నష్టపరిచే విధానం కూడా మనం గమనించినట్లయితే, ఇది పిందెను గూడుగా చేసుకుని 3 నుంచి 4 పిందెలను దగ్గరగా చేసుకుని గూడుగా కడుతుంది. తరువాత ఆ పిందెలను తినడం జరుగుతుంది. ఇక్కడ మనం పూత దశలోను పిందె దశలోను పురుగు గూడు కట్టుకుని తినే విధానాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా కాయ దశలో మనం గమనించినట్లయితే, కాయల దగ్గరకు చేర్చి గూడుగా కట్టి కాయలకు రంధ్రం చేసి లోపల గింజను తినడం వలన మనకు పంటకు ఎక్కువ శాతం నష్టం కలుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే కాయలకు రంధ్రం చేసి పురుగు తినే విధానం మనం చూడవచ్చు. యాజమాన్య పద్ధతులు. దీని యాజమాన్యం కొరకు ముందు జాగ్రత్త చర్యగా 5% వేప కషాయం నూనె లేదా వేప నూనె లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొగ్గ పూత దశలో గూళ్ళు కట్టిన పిల్ల పురుగును గమనించినట్లయితే క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు, ఎసిఫేట్ 1 గ్రాము లేదా థయోడిక్రామ్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా పంటలో గూళ్ళు గమనించినట్లయితే నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా క్వినాల్ప్లాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా నోవాలిరాన్ 1 మిల్లీలీటర్ కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మనం పురుగు ఉధృతిని అధికంగా గమనించినప్పుడు స్పైనోసాట్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేక ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పైరుపై పిచికారీ చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ పురుగు ఉధృతిని నివారించవచ్చు.